హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది డ్యూక్ 200 వెహికల్. ఈ వెహికల్ ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తాం, మీరు ఒకసారి అయితే గమనించండి. ఇక్కడ మనకి ఏదైతే రేడియేటర్ ఉందో దాని పైనుంచి మనకి ఆ సెంటర్ ఛాంబర్ నుంచి అయితే కూలెంట్ ఆయిల్ వస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. ఆ సెంటర్ ఛాంబర్కి అయితే ఇంతకుముందుకు చేసిన మెకానిక్ వచ్చేసి అర్లైట్ అలాగే ఎంసీల్డ్ అయితే పెట్టారు. మనకి సెంటర్ ఛాంబర్లో అయితే కూలెంట్ ఆయిల్ అయితే ఉండదు, అది బోర్ నుంచి అయితే వస్తుంది. బోర్ ప్యాకింగ్ అయితే పోయింది. అలాగే ఇక్కడ మీరు చాసి గమనించారంటే చాసి కూడా క్రాక్ అయితే వచ్చింది. దీనికి మొత్తం ఫ్రేమ్ అయితే ఓపెన్ చేసి మనం దానికి పెయింటింగ్ అలాగే వెల్డింగ్ అయితే చేయించాలి. కొత్త ఫ్రేమ్ అయితే మనకు 18,000 వరకు అయితే ఉంది కాబట్టి దీన్నే రెడీ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మొత్తం వెహికల్ అయితే A to Z ఓపెన్ చేస్తే కానీ ఆ ఫ్రేమ్ అయితే బయటకి అయితే రాదు. లేట్ ఎందుకు ఫ్రెండ్స్, ఇంకా ఓపెన్ అయితే చేసేసాం. మీరైతే చూడండి, ఇక్కడ ఒక వెహికల్ డ్యూక్ 200 అయితే ఉంది. ఇంకా అన్ని స్పేర్స్ అయితే ఇంకా ఓపెన్ చేసి అలాగైతే పెట్టేసాం. ఇంకా అన్ని నీట్గా అయితే సర్దుకోవాలి. ఆ ఫ్రేమ్ మనం కర్నూలుకి తీసుకొని వెళ్ళి దానికి వెల్డింగ్ చేయించి పెయింటింగ్ అయితే కొట్టించాలి. ఆ ఫ్రేమ్ ఓపెన్ చేయాలంటే మనం మొత్తం బైక్ మొత్తం అయితే ఓపెన్ చేయాలి. అంత వర్క్ అయితే ఉంటుంది దీనికి. ఇక్కడ ఒక వెహికల్ ఉన్నట్టే అయితే కనిపించడం లేదు, కానీ ఒక డ్యూక్ 200 వెహికల్ అయితే అక్కడైతే ఉంది ఫ్రెండ్స్.